హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్ గానే జూనియర్ ఎన్టీఆర్ వాట్ టు మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు వాట్ టు మూవీలో జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నందుకు. బట్ 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 కొంతమంది ఎన్టీఆర్ హేటర్స్ మాత్రం వాట్ టు మూవీలో ఎన్టీఆర్ ది సైడ్ రోల్ ని, ఎన్టీఆర్ ఋతిక్ రోషన్ లా డాన్స్ చేయలేడని, యాక్ట్ చేయలేడని, స్టైలింగ్ చేయలేడని, ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ వాట్ టూలో యాక్ట్ చేయడం జూనియర్ ఎన్టీఆర్ జాక్పాట్ లాంటిది. జూనియర్ ఎన్టీఆర్ కి అదృష్టం పట్టిన అనే ట్వీట్స్ నేను ఎక్స్లో చూస్తాను. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్లేదు, జూనియర్ ఎన్టీఆర్ వాట్ టూలో యాక్ట్ చేయడం ఋతిక్ రోషన్ కే అదృష్టం. జూనియర్ ఎన్టీఆర్ వాట్ టూలో యాక్ట్ చేయడం వల్లే ఋతిక్ రోషన్ కి జాక్పాట్ తగ్గింది. ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ లో సగం కూడా ఋతిక్ రోషన్ మార్కెట్ లేదు. నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, వాట్ టు డే వన్ కలెక్షన్స్ హిందీ కలెక్షన్స్ కంటే తెలుగు డే వన్ కలెక్షన్ చాలా 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 ఎక్కువ. ఐ కెన్ సే అగైన్, వాట్ టు హిందీ డే వన్ కలెక్షన్స్ కంటే తెలుగు డే వన్ కలెక్షన్ చాలా ఎక్కువ. కావాలంటే రాసి పెట్టుకోండి. అందుకని అంటున్నా, జూనియర్ ఎన్టీఆర్ వాట్ టూలో యాక్ట్ చేయడం ఋతిక్ రోషన్ కి అదృష్టం లాంటిది, జాక్పాట్ లాంటిది. ఈ వీడియో పైన డెప్త్ గా వెళ్లే ముందు మీలో ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, అంతేగాని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి మీరు ఇంతవరకు లైక్ చేస్తే లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో లైక్ చేసి ఆ టార్గెట్ అనేది ఫినిష్ చేయండి. వాట్ టు మూవీ 2019లో వచ్చిన వార్ మూవీకి సీక్వెల్. వాట్ టు యష్ రాజ్ ఫిలిం స్పైస్ సినిమాటిక్ యూనివర్స్ లో వస్తున్న 6th మూవీ. ఈ మూవీ ఇంతవరకు నార్మల్ గానే ఉంది. ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలో విలన్ గా యాక్ట్ చేస్తున్నాడని తెలిసిందో అప్పుడు దేశం మొత్తం ట్రెండ్ అయింది. ఈ మూవీకి హైప్ అమాంతం పెరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ మూవీకి ఇంత హైప్ ఉండడానికి కారణమే జూనియర్ ఎన్టీఆర్. ఋతిక్ రోషన్ మార్కెట్, జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్, ఇద్దరి మార్కెట్ ని కంపేర్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ మార్కెటే ఎక్కువ. జూనియర్ ఎన్టీఆర్ లాస్ట్ మూవీ 1300 crores ని కలెక్ట్ చేసింది. ఋతిక్ రోషన్ లాస్ట్ మూవీ 300 crores కలెక్ట్ చేసింది. బ్రో ట్రిపుల్ మల్టీ స్టారర్ బ్రో, పాన్ ఇండియా బ్రో, రాజమౌళి ఉన్నారు బ్రో అనే వాళ్ళకి అరవింద సమేత డే వన్ కలెక్షన్స్ గుర్తు చేస్తా. అరవింద సమేత డే వన్ కలెక్షన్స్ 60 crores. ఋతిక్ రోషన్ లాస్ట్ మూవీ ఫైటర్ డే వన్ కలెక్షన్స్ 30 crores. నేను చెప్దాం అనుకుంటున్నా అర్థమవుతుందా? అప్పుడెప్పుడో 6 సంవత్సరాల క్రితం వచ్చిన అరవింద సమేత డే వన్ కలెక్షన్స్ కూడా ఋతిక్ రోషన్ అందుకోలేకపోతున్నాడు. దట్ అంటే మీకు అర్థమవుతుందా ఇద్దరు మార్కెట్ ప్రెసెంట్ ఎలా ఉందో? పాస్ట్ లో ఋతిక్ రోషన్ ఎంత తోపైనా పర్లేదు, ఇప్పుడు ఎలా ఉంది? పాస్ట్ లో ఋతిక్ రోషన్ ఎంత తోపైనా పర్లేదు, ప్రజెంట్ మూవీస్ ఎవరి మూవీస్ ఎంత కలెక్ట్ చేస్తున్నాయి, ప్రజెంట్ ఎవరి మార్కెట్ ఎంత ఉందంటే జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ఋతిక్ రోషన్ మార్కెట్ కంటే చాలా ఎక్కువ ఉంది. అంతెందుకు, జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ అయినా దేవర మూవీ 700 కోట్ల నుంచి 1000 crores వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఛాన్స్ కాదు, ఖచ్చితంగా 700 crores తో 1000 crores కలెక్ట్ చేస్తుంది. కానీ ఋతిక్ రోషన్ నెక్స్ట్ మూవీ మహా అయితే ఇట్ టాక్ కానీ 300 crores కలెక్ట్ చేస్తుంది. రీసెంట్ ఫైటర్ చూసాం కదా, యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చింది, కానీ 300 crores దగ్గర ఆగిపోయింది. వేరే మూవీ గురించి ఎందుకు బ్రో, వాట్ టు మూవీ గురించి మాట్లాడుకుందాం. వాట్ టు మూవీ తెలుగు డే వన్ కలెక్షన్స్ 80 crores ఉంటుంది. హిందీ డే వన్ కలెక్షన్స్ మహా అయితే 40-50 లోనే ఆగిపోతుంది. 50 crores కి ఎక్కువ అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేసేది డే వన్. ఇక్కడేమో 80 crores, తెలుగులో 80 crores, హిందీలో 50 crores. మీరు చెప్పండి ఎవరి మార్కెట్ ఎలా ఉంది? ఇప్పుడు చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ వాట్ టూలో యాక్ట్ చేయడం జూనియర్ ఎన్టీఆర్ కి జాక్పాట్, ఋతిక్ రోషన్ కి జాక్పాట్? ఋతిక్ రోషన్ కి జాక్పాట్. ఋతిక్ రోషన్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఋతిక్ రోషన్ వాట్ టూలో యాక్ట్ చేయబోయేది ఒక ఆస్కార్ నామినేటెడ్ యాక్టర్ తో, ఒక పాన్ ఇండియా స్టార్ తో, ఒక 1000 crores మార్కెట్ ఉన్న యాక్టర్ తో యాక్ట్ చేయబోతున్నాడు. ఋతిక్ రోషన్ ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ వల్ల 500 crores to 1000 crores మూవీ చేయబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ దయ వల్లే ఫస్ట్ డే 150 crores డే వన్ చూడగలుగుతున్నాడు. ఋతిక్ రోషన్ ఫ్యాన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జూనియర్ ఎన్టీఆర్ వాట్ టూలో యాక్ట్ చేయడం ఋతిక్ రోషన్ కి జాక్పాట్ లాంటిది. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు ఇంతవరకు చూస్తారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో నచ్చి కూడా లైక్ చేస్తే అస్సలు బాగోలేదు కదా. సో లైక్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.